హై గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి శేఖర్ హోమ్. ఇది ఒక వెబ్ సిరీస్ గైస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గురించి ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాని తర్వాత వచ్చేసి సెకండ్ ఎపిసోడ్ కొంచెం స్లోగా వెళ్ళింది, థర్డ్ ఎపిసోడ్ కూడా స్లోగానే వెళ్ళింది, అండ్ ఫోర్త్ ఎపిసోడ్ లో కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది, అండ్ ఫిఫ్త్ సిక్స్త్ కూడా సేమ్. ఇక్కడ ఏంటంటే హీరోనే స్వయంగా ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది, ఇలా జరిగింది, అలా జరిగింది అని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. సో అది ఫస్ట్ మనకు చూసినప్పుడు బాగా అనిపిస్తుంటది, బట్ అలా ప్రతి ఎపిసోడ్ లో అలా చేసేసరికి మనకి తెలియని బోర్ అనిపిస్తుంది, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అనిపిస్తుంది. టోటల్ గా చూసుకుంటే నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి విరాజ్ వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం. ఇది బాగుంది గైస్. ఫస్ట్ మనకి లాజిక్ లెస్ అనిపించింది, వాళ్ళందరూ కలిసి ఒక ఇంటికి వెళ్ళడం, బట్ అది ఎందుకు వెళ్ళారు అనేది మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు చెప్పారు. బాగా అనిపించింది నాకు పాయింట్ కూడా. అండ్ ఎక్కడైతే కథ మెయిన్ ప్లాట్ ఓపెన్ అవుతుందో అక్కడ నుంచి కూడా బాగుంది. అండ్ చిన్న ఫిల్మ్ గైస్, 1 hour 38 minutes ఏమో ఉంటుంది. వాచ్ చేయండి గైస్, నాకైతే నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 4-5 ఫిలిమ్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే రేప్ డి అండ్ దీని అమ్మ జీవితం అండ్ మహిషాసుర అండ్ డ్రిల్ అండ్ డెడ్ లైన్ చూసాను. చిన్న ఫిల్మ్స్ అయినా కానీ ఏదో ఒక స్టోరీ ఉంటే, కంటెంట్ ఉంటేనే కదా వస్తారు, ఎందుకు వస్తారని చూసాను. బట్ ప్రతి ఫిల్మ్ కూడా నేను ఆల్మోస్ట్ ఒక 40 minutes చూసి క్లోజ్ చేశాను. నాకు వర్కౌట్ అవ్వలేదు గైస్. ఎందుకంటే సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ డబ్బింగ్ కానీ, ఆ కలర్ గ్రేడింగ్ కానీ, యాక్టర్స్ కానీ చూస్తుంటే ఏంటిది మరి టూ మచ్ ఉన్నాయి ఫిలిమ్స్ అని అనిపించింది. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేశాను, బట్ నా వల్ల కాలేదు. ఒకవేళ మీరు ఎవరైనా చూస్తారంటే మాత్రం మీ ఇష్టం గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఇది వచ్చేసి ట్రూ లవ్ స్టోరీ అండి. 2004 లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీశారు. ఒక రియల్ స్టోరీ కాబట్టి అక్కడ జరిగిన సంఘటనలు మాత్రమే చూపించారు. వర్కౌట్ అయింది గైస్, నాకైతే నచ్చింది, బాగుంది. మంచి ఫీల్ గుడ్ ఫిలిం. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేశారు, బాగుంది. ఇద్దరి యాక్టింగ్ బాగుంది, అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. సాంగ్ తో సహా నాకు వర్కౌట్ అయింది గైస్. మీరు కూడా చూడండి గైస్, మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గర్ వచ్చేసి కామెడీ డ్రామా గైస్. ఇది కూడా ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని కామెడీ రూపంలో తీశారు, బట్ వర్కౌట్ అవ్వలేదు గైస్. ఎందుకంటే ఒకే లొకేషన్ లో పెట్టుకుంటారు, అక్కడ సింహం వస్తుంటది, బట్ అంత దూరంలో ఏ సింహం కూడా మనల్ని విడిచిపెట్టది, బట్ ఇందులో అట్లా చూపించారు. అది లాజిక్ లెస్ అనిపించింది. అండ్ పొద్దు సినిమా చూస్తుంటే చాలా బోర్ వచ్చింది, అండ్ తెలుగు డబ్బింగ్ కూడా సెట్ కాలేదు. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయన్ వచ్చేసి ఇది ఫ్యామిలీ రివెంజ్ డ్రామా, బట్ కాకపోతే సింగిల్ ప్లాట్ లైన్ మీద వెళ్తుంటది. అండ్ ఎక్కడైతే మనకి బ్రదర్స్ మధ్యలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటది, ఆ ఇన్సిడెంట్ ని ఓపెన్ చేసిన విధానం నాకైతే నచ్చలేదు. అండ్ ఆ ఇన్సిడెంట్ జరగడానికి కూడా రీజన్ కూడా నాకు నచ్చలేదు. అదొకటి పక్కన పెట్టేస్తే మిగతా సినిమాటోగ్రఫీ కానీ, అండ్ డైరెక్షన్ కానీ, బీజిఎమ్స్ కానీ, యాక్టింగ్ కానీ అన్ని కూడా బాగుంటాయి, చూడండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కురంగు పెడల్. ఇది వచ్చేసి కమర్షియల్ సినిమాలకి చాలా విరుద్ధం అండి. నాకైతే బాగా నచ్చింది ఈ ఫిలిం, ఎందుకంటే చిల్డ్రన్స్ ఫిలిం, చిన్న పిల్లల కథ. ఒక సైకిల్ గురించి ఉంటుంది. 1980s లో సైకిల్ అంటే ఎంత ఇష్టపడే వాళ్ళు దాని గురించి ఉంటుంది. చాలా బాగా నచ్చింది గైస్. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫిలిం ని, ఎందుకంటే ఇప్పుడున్న అన్ని సినిమాలతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. కథ పరంగా చూసాను, నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. మీకు రిఫర్ చేయట్లేదు గైస్, ఎందుకంటే కొంతమందికి నచ్చకపోవచ్చు. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి కల్కి 2898 AD. ఇది వచ్చేసి ఎక్సలెంట్ ఫిలిం గైస్. ఇది అసలు మిస్ అవ్వద్దు. ఇది మిస్ అయ్యారంటే ఒక మంచి బెస్ట్ ఫిలిం ని మీరు మిస్ అయినట్టే. ఖచ్చితంగా ఈ ఫిలిం చూడండి గైస్. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఇప్పుడు OTT లో చూడండి, అండ్ 3D లో చూసిన వాళ్ళు ఇప్పుడు ఉన్న OTT 2D కాబట్టి ఈ 2D కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఈ సినిమాతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి తుఫాన్. ఇది వచ్చేసి బాగుంది గైస్, నాకు నచ్చింది. క్లైమాక్స్ బాగుంది, అండ్ కథ కూడా బాగుంది, అండ్ బీజిఎమ్స్ బాగున్నాయి. బ్లేడ్ సంబంధించిన సీన్ చాలా బాగా యూనిక్ అనిపించింది, అండ్ కుక్క పిల్లలకు సంబంధించిన సీన్ అయితే ఎక్స్ట్రాడినరీ అనిపించింది. హీరో క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంటది, నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి విరాజ్ చూడండి, చిన్న ఫిలిం బాగుంటుంది. అండ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మంచి లవ్ స్టోరీ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయన్ బాగుంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్కి అస్సలు మిస్ అవ్వద్దు గైస్, పక్కా చూడండి ఈ ఫిలిం. అండ్ నెక్స్ట్ వచ్చేసి తుఫాన్ బాగుంటుంది గైస్, తప్పకుండా చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.